నమస్తే అండి. ఢిల్లీ కార్ సిద్దిపేట్. ఈరోజు సోమవారం 12వ తారీఖు ఢిల్లీలో ఉంది కార్. ఇది 2015 హుందాయ్ యాక్టివ్ i20 వైట్ కలర్ ఫస్ట్ ఓనర్ కారు. ఎక్సలెంట్ ఉంది కార్ అయితే. ఇది కారు ఓనర్ ఇంటి ముందు చూస్తున్నాం. వాళ్ళ ఇంటికి వచ్చే నిన్న మనం షార్ట్ వీడియో పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రం వెహికల్కు 2 పుష్ స్టార్ట్ బటన్స్ కీస్ ఉన్నాయి. 2 పుష్ స్టార్ట్ కీస్ ఉన్నాయి. వెహికల్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. మనకు క్రెటాకి కొంచెం తక్కువ ఉంటుంది హైట్ మాత్రం. బండి చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ ఉంది. మనం దగ్గర 150 కిలోమీటర్ డ్రైవ్ చూడడం జరిగింది. వెహికల్ చూసుకోవచ్చు, UP14 గజాబాద్ ఆర్టీఓ. ఇది CP1000 మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంది కార్కు. ఉన్న పలంగా రూపాయి పనిలేదు కార్కు. చాలా నీట్గా ఉంది. ప్రజెంట్ ఇది ఢిల్లీలోనే ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది డైరెక్ట్ ఢిల్లీకి వచ్చి తీసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చితే మీకు అమౌంట్ కొడితే మీకు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీని గురించి ఒకసారి మీకు పూర్తిగా వీడియో చూపిస్తా. వెహికల్ చూసుకోవచ్చు, చాలా నీట్ కండిషన్లో ఉంది. 4 అలై వీల్స్ ఉన్నాయి. టైర్లు 50 to 60% టైర్లు ఉన్నాయి మనకు. ఇది కొంచెం ధూళి పట్టుకుంది. ఇక్కడ వర్షం పడటం వల్ల కొంచెం లైట్గా ధూళి పట్టుకొని ఉంది. నీట్ కండిషన్లో ఉంది. మనకు కింద అండర్ గ్రౌండ్ కొంచెం క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ i20కి యాక్టివ్ i20కి తేడా ఏంటంటే ఇది కొంచెం హైట్ ఉంటుంది. టైర్లు కూడా మనకు ఇనోవా క్రిస్టా టైర్లకు కొంచెం సైజ్ తక్కువ. అది 215 అయితే ఇది 205/65/70 R16 అంటే మనకు 16 ఇంచుల అలై వీల్. ఇది చూసుకోవచ్చు, అలై వీల్స్ కూడా స్క్రాచ్ లెస్ ఉన్నాయి. వెహికల్ మంచి కండిషన్లో ఉంది, నీట్గా ఉంది. చూసుకోవచ్చు, వెనకాల పార్కింగ్ సెన్సార్, రివర్స్ కెమెరా, లోపల 9 ఇంచుల ఆండ్రాయిడ్ టీవీ ఉంది. 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి సేఫ్టీ పరంగా. స్టీరింగ్లో ఆడియోమెంటర్ కౌంటర్లు ఉంటాయి. పైన మనకి ఇవి లగేజ్ ఎక్స్ట్రా లగేజ్ ఉంటే మనం పెట్టుకోవడానికి ఇవి ఉంటాయి. చూసుకోవచ్చు, మనకు డోర్ వైజర్లు కూడా కార్తో ఉన్నాయి. i20. గ్లాస్ చూసుకోవచ్చు, బార్ కోడ్లు అన్నీ చూసుకుంటూ ఇది ఒకటే కోడ్ అన్నీ సేమ్ ఉన్నాయి. గ్లాసులు ఏ ఒక్క గ్లాస్ కూడా మనకు రిప్లేస్ కాలేదు. వెనకాల రియర్ వైఫర్, రియర్ డిఫాగర్ ఉంటుంది. టాప్ అండ్ మోడల్ వస్తుంది ఇది. పైన యాంటీనా కూడా చాలా నీట్గా ఉంది. చూసుకోవచ్చు, డోర్లకి మనకి డోర్ గార్లు కూడా వేసుకోవడం జరిగింది. చిన్నగా స్క్రాచ్ ఉంది ఇక్కడ కుడి పక్క మన డోర్స్, మన డ్రైవర్ సైడ్. ఇందులో ఒకటి ఫ్యూచర్ ఉంది, చూపిస్తాం మీకు. వెహికల్ మనం లాగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సైడ్ ఇండికేటర్లు క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఈ టాప్ ఎండ్లో ఈ i20లో కానీ i10లో గ్రాండ్ ఆస్టాలో కూడా ఇక్కడ చూపిస్తుంది. మనం వెహికల్ అన్లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సైడ్ ఇండికేటర్లు ఓపెన్ అవుతాయి. టైర్లు చూసుకోవచ్చు, 60% ఎబో టైర్ ఉంది. ఇది ముందు టైర్ 2 60% ఉన్నాయి. వెనకాల కొంచెం తక్కువ ఉన్నాయి అంతే. చూసుకోవచ్చు, అలై వీల్స్ కూడా కార్స్ అది దీన్ని 205/65 R16. చూసుకోవచ్చు, టైర్ కూడా చాలా మంచి కండిషన్లో ఉంది. మనకు 2 పుష్ స్టార్ట్ కీస్ ఉన్నాయి. మనకు కీలెస్ సెంటర్ ఉంటుంది. మనం వెహికల్లో చూసుకోవచ్చు ఒకసారి. స్టీరింగ్లో ఆడియోమెంటర్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఉంది. వెహికల్ జస్ట్ సింగిల్ క్లిక్తో స్టార్ట్ అయిపోయింది. స్టీరింగ్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. మనకు ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం ఫోన్ మాట్లాడడానికి ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, ఫోన్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడ్ మార్చుకోవచ్చు. చూసుకోవచ్చు, ఆండ్రాయిడ్ 9 ఇంచుల ఆండ్రాయిడ్ టీవీ. ఇది ఆటో క్లైమేట్ ఏసీ ఉంది. మనకు ఏసీ కూడా చిల్డ్ ఏసీ వస్తుంది. గణేశుడు మంచి డాష్ బోర్డ్ మీద మంచిగా పెట్టుకున్నారు, చాలా ముద్దుగున్నాడు. మనకు కో ప్యాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. చూసుకోవచ్చు, డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. పవర్ విండోస్ 4 పవర్ విండోస్ పనిచేస్తున్నాయి. మనకు సైడ్ ఇండికేటర్ ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇది మధ్యలో పెట్టుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హైట్ తగ్గట్టు. చూసుకోవచ్చు, ఇక్కడ మనకు దీని కంట్రోల్స్ ఉంటాయి. డోర్ ఓపెన్ అయిందని చెప్పి మనకి డాష్ బోర్డ్ చూపిస్తుంది. ఆర్పిఎం కూడా ఫ్లచింగ్ ఏం లేదు. డీజిల్ మనకి ఇది కూలెంట్ సంబంధించింది ఇది చూపిస్తుంది. వెహికల్ మంచి కండిషన్ ఉంది. హాలోజన్ హెడ్ లైట్ ల్యాంప్స్ వస్తాయి మనకు. ఇక్కడ మనకి
వచ్చేసి చూసుకోవచ్చు. ఇది మాత్రం ఈ ఫ్యూచర్లో ఇస్తాడు మనకు. ఇది లైట్ ఎంత దూరం పడాలంటే 20 మీటర్స్ వరకు దీనికి చూసుకోవచ్చు. లైట్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది మనకు వెనకాల డిక్కీలో ఎక్కువ వేసుకున్నప్పుడు మనము 3లో అంటే మనకు డిక్కీలో ఎక్కువ లాగేసుకున్నప్పుడు మాత్రం హైట్ను హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. వెహికల్ చిల్డ్ వేసి వస్తుంది మనకు. ఇక్కడ దీనిలో మ్యూజిక్ సిస్టమ్ డీటెయిల్స్ వస్తుంది. కింద స్పీకర్, పైన స్పీకర్, ఇక్కడ చిన్న స్పీకర్ ఉంటుంది. అలాగే ఇటు పక్క కూడా మనకు 2 స్పీకర్లు ఉన్నాయి. 2 పవర్ సాకెట్లు ఉంటాయి, 12 వాల్ట్ 180 వాట్స్. అలాంటి ఒకటి వాట్స్ పెట్టడం జరిగింది. ఇందులో ఆక్స్ కేబుల్, USB అన్నీ ఉన్నాయి. వెహికల్ 6 స్పీడ్ మాన్యువల్ గేరు, రివర్స్ తో 7 గేర్లు ఉంటాయి. సీట్ కవర్లు చూసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సీట్ కవర్లు. రూప్ కూడా చూసుకోవచ్చు. మనకి ఇందులో ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇక్కడ మనకి లైట్ కూడా ఉంది, అండ్ మనకు మిర్రర్ ఉంటుంది. ఇక్కడ మనకు లైట్లు కూడా 2 పనిచేస్తున్నాయి. ఇందులో మనం గ్లాసెస్ పెట్టుకోవచ్చు. ఇందులో వెహికల్ చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్లో ఒకసారి బయట చూపిస్తా. వెహికల్ స్టార్టింగ్ లో ఉంది. ఒకసారి బానెట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. వెహికల్ స్టార్టింగ్ లో ఉంది, కాకపోతే మనకు అంత ఎక్కువ సౌండ్ ఏం వస్తలేదు బయటికి. ఇప్పుడు ఏసీ ఆన్లో ఉంది, రేడియేటర్ ఫ్యాన్ తిరుగుతుంది చూసుకోవచ్చు. కుడి పక్క ఆప్రాను నాన్ యాక్సిడెంటల్, ఇది షోరూమ్తో వస్తుంది పంచ్. రేడియేటర్ ఫ్యాన్ తిరుగుతుంది, సౌండ్ వస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, చాలా నీట్గా తిరుగుతుంది. మనకు టైమింగ్స్ అని వల్లేదు బండికి. ఇక్కడ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది. ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ కూడా మనకు ఆయిల్ లీకేజ్ ఏం లేదు. రేడియేటర్ కూడా ఇక్కడ చేంజ్ కాలేదు. అది వర్షం నీళ్ళు అక్కడ ఆగినాయి, మనకు దీని కింద పట్టి వస్తుంది, దాని కింద ఆగింది. చూసుకోవచ్చు, ఆమ్రాన్ బ్యాటరీ అండర్ వారంటీ ఉంది. ఇక్కడ కూడా ఆప్రాన్ కూడా ఇక్కడ డిస్టర్బ్ కాలేదు, చాలా ఎక్సలెంట్ ఉంది. మనకు ఇక్కడ మనకు బ్రేక్ ఆయిల్ ఉంటుంది, బ్రేక్ ఆయిల్ కూడా ఫుల్ ఉంది. మనం అవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకే, మనకు బానెట్ కూడా ఒరిజినల్ ఉంది. ఎక్కడ కూడా పట్టి, ఇక్కడ మనకు ఇది షోరూమ్తో ఒకటి పచ్చి వస్తుంది. ఇది కూడా చాలా నీట్ ఎక్సలెంట్ ఉంది చూసుకోవచ్చు. ఓన్లీ రేడియేటర్ మనం ఓన్లీ ఏసీ వేసినప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది. ఏసీ ఆఫ్ చేసినప్పుడు అసలు రేడియేటర్ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వస్తుంది చూసుకోవచ్చు. ఇటు పక్క కూడా గ్లాసు అన్ని సేమ్ కోడ్ ఉన్నాయి. ఏసీ ఆఫ్ చేసినప్పుడు ఆటోమేటిక్ సైలెంట్ అయిపోతుంది వెహికల్. పంచులు చూపిస్తా, ప్రతి ఒక్క పంచులు మీకు ఇబ్బంది ఉంటుంది. పంచులు చూసుకోవచ్చు, షోరూమ్ పంచులు ఎక్కడ మనకు రిప్లేస్ కాలేదు. చూడొచ్చు, రోబోటిక్ పంచులు ఇవి. ఒకటి మనం షోరూమ్తో వచ్చినప్పుడు మాత్రం ఉంటాయి. ఒకవేళ దీనికి సైడ్ నుంచి తలుగుతే ఈ పంచులు అనేది పోతుంది, ఒకవేళ పెయింట్ అవుతుంది మళ్ళా. చూసుకోవచ్చు, ఎక్కడ కూడా పంచులు పోలేదు. మనకు టైర్లో ప్రెషర్ ఎంత ఉండాలి, ఎంత పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ మనకు ఇక్కడ ఉంది. మనకు చూసుకోవచ్చు, పెడల్స్ కూడా ఎక్కువ నలగలేదు, మంచి కండిషన్లో ఉంది. బి పిల్లర్, సి పిల్లర్, ఇప్పుడు బి పిల్లర్ కూడా చూపిస్తున్నా. అన్ని పిల్లర్స్కు పంచులు అనేది ఎక్కడ పోలేదు, పంచుల దగ్గర తలగలేదు బండికి. చాలా నీట్గా ఉంది. లోపల చూపిస్తే ఒకసారి. సీట్ కవర్లో 100కి 95% అంటే కొంచెం ఇక మనకు వేసిన కొంచెం నలుగుతాయి. చాలా వెహికల్ చాలా బాగుంది. సీట్లో రియర్ ఏసీ ఉంటుంది, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా. సీట్ కవర్లు కూడా మంచి ఎక్సలెంట్ ఉన్నాయి. లోపల మనకు చిన్నపిల్లలు లోపల కూర్చున్నప్పుడు ఇక్కడ మనకు చైల్డ్ లాక్ సిస్టమ్ ఉంటుంది. కీ పెట్టి ఇక్కడ దీనికి లాక్లో పెట్టినప్పుడు పిల్లలు లోపల కూర్చుని ఓపెన్ చేస్తూ ఉంటారు. అప్పుడు డోర్లు ఓపెన్ కాదు, బయటికి మనం బయట నుంచి ఓపెన్ చేయాలి, పిల్లలు పడకుండా, కింద పడకుండా. వెనకాల పార్కింగ్ సెన్సార్స్ చూసుకోవచ్చు, 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇవి రివర్స్ గేర్లు మనం వెనకాల వచ్చినప్పుడు మనకి సౌండ్ చేస్తాయి, వెనకాల దగ్గర వచ్చినప్పుడు మనకు సౌండ్ ఎక్కువ వేస్తాయి. ఇక్కడ మనకు కెమెరా ఉంది చూసుకోవచ్చు, ఇది కెమెరా. ఇది వెహికల్ చాలా నీట్ కండిషన్ ఉంది, మంచి హైట్ ఉంది. చిన్న స్క్రాచ్లు అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి, కాకపోతే ఒరిజినల్. ఎక్కడ కూడా మనకు పెయింటింగ్ అనేది చేయించుకోలేదు. ఇక్కడ ఒక చిన్న దగ్గర చిన్న పెయింట్ మాత్రం పోయింది, ఆడేదో తలిగిందని చెప్పారు. బండి ఒరిజినల్ ఉంది. టైర్లు 50 to 60% మాత్రమే ఉన్నాయి.
వెహికల్ చాలా బాగుంది. ఒకసారి కింద అండర్గ్రౌండ్ చూపిస్తా, చూసుకోవచ్చు. మంచి హైట్ ఉంది. స్పీడ్ బ్రేకర్లు కూడా ఇక్కడ తరగదు. సాకర్ చూసుకోవచ్చు. సాకర్ కూడా ఇక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. వెనకాల సాకర్లు ఇవి రియర్ సాకర్లు. ముందు కూడా చూపిస్తాం. ముందు ఫస్ట్ నేను మర్చిపోయినా చూపెట్టడం. చూడొచ్చు సాకర్లు కూడా ఇలాంటి ఆయిల్ లీకేజ్ ఏం లేదు. చాలా ఎక్సలెంట్ ఉంది వెహికల్. ఇది ప్రజెంట్ ఢిల్లీలో ఉంది. మీకు ఎవరికైనా కావాలన్నా మీకు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అడ్వాన్స్ కొట్టి వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. లేదంటే పంపించమంటే ఫుల్ అమౌంట్ చేసి పంపిస్తాం. ఓనర్ వచ్చేసి మనకు 4,20,000గా ఫస్ట్ చెప్పారు. తర్వాత మేము కొంచెం ట్రాన్స్పోర్ట్ కొంచెం లాంగ్ అక్కడ మాకు ట్యాక్స్ వస్తుందని చెప్పి అది చేసి లాస్ట్కి 4 లక్షలు. ఇక్కడ ఢిల్లీ ప్రైస్ 4 లక్షలు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఎన్ఓసికి ఉంటుంది, మా కమిషన్ ఉంటుంది. అంతా కలిసి 4,20,000కు మీకు బండి పంపించడం జరుగుతుంది. కొంచెం అయితే బార్గెనింగ్ చేస్తాం. ఇంకా కొంచెం చూడమంటే ట్రై చేస్తున్నాం. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది కాబట్టి సారు ఈ తక్కువ రేటుకి ఇవ్వనన్నాడు. దానికి బార్గెనింగ్ నడుస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఢిల్లీకి వచ్చి చూడాలన్నా కూడా చూడొచ్చు. మీకు చూపిస్తాం. ఉన్న పలంగా కార్కి అయితే రూపాయి పని లేదు. ఇది వాస్తవం. చూడొచ్చు. పైన కూడా రూఫ్ కూడా చూసుకోవచ్చు. రూఫ్ కూడా మంచిగా ఉంది. బండికి ఏంటంటే ఎక్కువ రోజులు మనం పక్క పెట్టినప్పుడు చిన్నగా కలర్ అనేది కొంచెం షేడ్ అవుతుంది. మనం ఒకసారి టెప్లాన్ కోటింగ్ అంటే రబ్బింగ్ చేపించుకుంటే చాలా ఎక్సలెంట్గా పడుతుంది. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది, చూసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. మీకు ఏ కార్ కావాలన్నా మీకు ఢిల్లీలో తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అన్ని కార్లు మీకు చూపడం జరుగుతుంది. దయచేసి తక్కువ ధరలకి బార్గెనింగ్ అడుగుతున్నారు అందరు కాల్ చేసి. ఇక్కడున్న డీజిల్ వెహికల్లకు చాలా డిమాండ్ ఉంది. చాలామంది డీలర్లు వచ్చి తిరిగి తక్కువ ధరలో ఇప్పేయాలని ప్రయత్నమే మా ప్రయత్నం. మీ అందరి కోసం మంచి కండిషన్ ధర బండి మాకు కొంచెం ఎక్కువ ధర పడుతుంది. తక్కువ రేటు ఉన్న బండి చూడాలంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఢిల్లీ కార్ సిద్దిపేట్.